నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే మంత్రి లోకేష్ లక్ష్యమని తెలిపారు మంత్రి నారాయణ. అందుకు తాము అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని చెప్పారు. నెల్లూరు నగరంలో రంగనాయకులపేట పీఎంఆర్ స్కూల్లో అదనపు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు మంత్రి. అన్ని హంగులతో భవనాలు సిద్ధం చేస్తామని చెప్పారు. నెల్లూరు నగరంలో 15 ప్రభుత్వ హై స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత శ్రీనివాసులు రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సార్ మీరు వెనక్కి రావాలి సార్. అక్కడే పాప అటు వెళ్ళమ్మా. సార్ అక్కడ ఉంచండి సార్. ఏంటంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ రావటం జరిగింది. వారు ఇమీడియట్గా టేకప్ చేసేసి దాన్ని 1 మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే స్కూల్లో చదివి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి రాజ్యపూరి రంగా అనే యొక్క విద్యార్థి ఈరోజు యాక్చువల్గా వీళ్ళు చిన్న ఒక దాని ఏమన్నారు స్టేజ్ని పిల్లలకి అసెంబ్లీకి స్టేజ్కి యాక్చువల్గా డొనేట్ చేశారు. ఆ రంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఒకటి ఏంటంటే ఒక బ్లాక్ కట్టి ఎంతో కాలం వదిలేశారు. 4 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ 4 క్లాస్ రూమ్ కూడా కంప్లీట్ చేస్తే పిల్లలకి మంచి రూములు వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను ప్రియా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే ఆ 4 రూములు వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. దానికి ఫ్లోరింగు, తర్వాత వచ్చి పెయింటింగ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఉన్నాయి. ఆ పార్ట్ వరకు మేము చేస్తామని ఇక్కడ